ఒక చిన్న పల్లెటూరిలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు అయినా పెద్ద కలలు కనేవాడు. ప్రతిరోజూ ఉదయం సూర్యోదయానికి ముందే లేచి తల్లికి నీళ్లు తెచ్చి తర్వాత పాఠశాలకు వెళ్ళేవాడు. పాఠశాలలో రాము చాలా తెలివైన విద్యార్థి. కాని పుస్తకాలు కొనడానికి డబ్బు లేకపోవడంతో పాత పుస్తకాలతోనే చదువుకునేవాడు. ఒకరోజు పాఠశాలలో ఉపాధ్యాయుడు మీ కల ఏమిటి అని అడిగాడు. అందరూ డాక్టర్, ఇంజనీర్ అన్నారు. రాము లేచి నిలబడి, నేను మంచి ఉపాధ్యాయుడిగా మారి మా గ్రామ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. ఆ మాటలు విన్న ఉపాధ్యాయుడి కళ్లలో ఆనందం మెరిసింది. సంవత్సరాలు గడిచాయి. రాము కష్టపడి చదివి స్కాలర్షిప్ పొందాడు. పట్టణంలో చదువు పూర్తి చేసి నిజంగానే ఉపాధ్యాయుడయ్యాడు. అతడు తన గ్రామానికి తిరిగి వచ్చి చిన్న పాఠశాలను ప్రారంభించాడు. పేద పిల్లలకు పుస్తకాలు, చదువు అన్నీ ఉచితంగా ఇచ్చాడు. రాము జీవిత కథ గ్రామంలోని ప్రతి పిల్లవాడికి ప్రేరణగా మారింది. కష్టం ఎంత ఉన్నా కలలు ఉంటే విజయం తప్పకుండా వస్తుందని అతడు నిరూపించాడు.